నంద్యాల జిల్లా బనగానపల్లె కూరగాయల మార్కెట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఎదురెదురు పడిన వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కర్రలతో కొట్టుకున్నారు. బనగానపల్లె సీఐ గంటా సుబ్బారావు సమక్షంలోనే టీడీపీ, వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. భయాందోళనకు గురైన వ్యాపారస్తులు, వినియోగదారులు కూరగాయల మార్కెట్ నుంచి బయటకు పరుగులు తీశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె కూరగాయల మార్కెట్లో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎదురెదురు పడిన వైసీపీ అలాగే టీడీపీ శ్రేణులు అయితే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, నంద్యాల జిల్లా బనగానపల్లె అంటే ఈ రోజు ఉదయం ఏదైతే ఎన్నికల ప్రచారం జరిగిందో బీసీ జగన్ రెడ్డి టీడీపీ తరఫున వాళ్ళ భార్య, అదేవిధంగా వైసీపీ తరఫున కాళేశ్వరరామరెడ్డి కోడలు, వీళ్ళు స్థానిక కూరగాయల మార్కెట్ యార్డ్లో ఇరువురు ఒకరికొకరు ఎదురెదురు పడడం జరిగింది. ఈ సందర్భంగా అంటే అక్కడ ఎలాంటి వాతావరణం చోటు చేసుకుందో, ఎలాంటి అవాంతరం జరిగిందో తెలియదు కానీ ఇరు వర్గాలు అయితే స్థానికంగా కూరగాయల మార్కెట్ లో ఉన్న చైర్స్ కానీ, కుర్చీలు కానీ, కట్టెలు కానీ అవి తీసుకొని ఒకరిపైన ఒకరు విసుకోవడం జరిగింది. స్థానిక కూరగాయల మార్కెట్ అంటే అక్కడ వ్యాపారస్తులంతా భయాందోళన చెంది పరుగులు తీయడం జరిగింది. పోలీసులు కూడా ఆ సమయానికి అంటే వాళ్ళకి సమాచారం ఉన్నారో లేదో మరి పోలీసులు కూడా లేకపోవడం వల్ల ఈ ఉద్రిక్తత పరిస్థితి మరింత ఎక్కువగా ఆయనకు తెలుస్తా ఉంది. ఏదైతే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.